జి విజయ్ కుమార్ మెమోరియల్ ట్రస్ట్ పై మిత్ర బృందం ప్రశ్నల వర్షం. నెల్లూరులో డాక్టర్ జి విజయ్ కుమార్ మెమోరియల్ ట్రస్ట్ వ్యవహారాలు మరోసారి వివాదాస్పదంగా మారాయి. డాక్టర్ జీవికే మిత్ర బృందం పేరుతో విడుదలైన ప్రకటనలో ట్రస్ట్ నిర్వాహకులపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఏర్పడిన ట్రస్ట్ ప్రస్తుతం ఆసుపత్రిని కార్పొరేట్ సంస్థలకు లీజుకు ఇవ్వాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తామని చెప్పిన వారు కుటుంబ ఆరోగ్య కార్డు పథకాన్ని నిలిపివేశారని ఆరోపించారు. అలాగే ఆసుపత్రి లీజు అంశంపై ప్రజా సంఘాలతో ఎటువంటి చర్చలు జరపకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. డాక్టర్ జీవికే బ్రతికుండగానే అసలు వీలునామా నమోదు చేయించారని, ఆయన మరణానంతరం తప్పుడు వీలునామా సృష్టించబడిందని సంచలన ఆరోపణలు చేశారు. కోవూరు ప్రాంతంలోని భూములు బదిలీపై కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ట్రస్ట్ నిర్వాహకులు ప్రజాసేవా లక్ష్యాలకు కట్టుబడి వ్యవహరించాలని, లేకపోతే నిజాలు బయటపడి ప్రజల్లో విశ్వాసం కోల్పోతారని డాక్టర్ జీవికే మిత్ర బృందం హెచ్చరించింది. డాక్టర్ విజయ్ కుమార్ మెమోరియల్ హాస్పిటల్ అక్కడ ఉండే ట్రస్ట్ యొక్క సమస్యల మీద మనం ఈరోజు మాట్లాడడానికి మేము ఇక్కడికి వచ్చున్నాం. ఆయన చనిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. ఈ 10 సంవత్సరాల కాలంలో ట్రస్ట్లో జరిగిన విషయాలని మీ ముందుకు తీసుకురావడానికి ఈరోజు మన మీడియా మిత్రుల్ని ఇక్కడ పిలవడం జరిగింది. డాక్టర్ విజయ్ కుమార్ ట్రస్ట్ ఏర్పడటంలో ఫస్ట్ విజయ్ కుమార్ ఈ ట్రస్టు ఆయన రాసిన వీలునామా కాదు. ఈ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ఆస్తుల్ని ఎలా కబ్జా చేయాలి. వాస్తవంగా విజయ్ కుమార్ యొక్క ట్రస్ట్ రాసింది విజయ్ కుమార్ రాయలేదు. ఇప్పుడున్న ట్రస్ట్ సభ్యులు కొంతమంది దీన్ని సృష్టించి దాన్ని హాస్పిటల్ వైపు ఆస్తులు దాని కిందకు తీసుకొచ్చి వాటి మీద వీళ్ళు పెత్తనం చేయడానికి ఈ తీసుకొచ్చిన మూల విషయాన్ని ఈ రోజు మీ ముందు తెలియజేయడానికి ముందుకొచ్చాం. హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశం అక్కడ పేద ప్రజలకు అందుబాటులో వైద్యం తీసుకురావాలని ఏర్పరిచే ఉద్దేశంతో ఇప్పటి వరకు జరుగుతున్న వారికి అందరూ సహకరించి దాన్ని ఆ ట్రస్ట్ ని నడిపి ముందుకు పోతా ఉన్నాం. సరే, మంచి విషయాలు జరుగుతున్నాయి కదా చెప్పి మేము కూడా గమ్మకొనడం జరిగింది. ఈ రోజు మేము ఎందుకు ముందుకు రావాల్సి వచ్చిందంటే ట్రస్టులోని సభ్యులు 6 రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోయారు. అయినా వాళ్ళ గురించి పట్టించుకోలేదు. తర్వాత ట్రస్ట్ సభ్యులు ఈ విషయాన్ని బయట కరపత్రాల ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత స్నేహితులు చెప్పడం జరిగింది. ఈ రకమైన వాతావరణాన్ని వాళ్ళు బయటకు తీసుకురావడం జరిగింది. పోతే ఈరోజు ట్రస్టు ఆస్తులు ఎంత ఉన్నాయి, ట్రస్టు పరిస్థితి అక్కడ ఈరోజు మనం చూస్తే మనమైనా ఏ ట్రస్ట్ అయినా సరే ముందు డొనేషన్స్ ద్వారా తీసుకొచ్చి వాటిని ఖర్చు పెడతాం. ఈ రోజు దగ్గర 8 కోట్ల ప్రాపర్టీ ట్రస్ట్ కింద ఉంది. కాబట్టి ఈ ట్రస్ట్లోని బ్యాంకులో నగదు కానీ ఏ రూపంలో ఖర్చు పెడదాము, దీన్ని ఎలా మనం కాజేద్దామనే ఉద్దేశంతో ఉందే కానీ ఆ ట్రస్ట్ని మనం హాస్పిటల్ని ఎలా బాగు చేద్దాం, హాస్పిటల్ని ఎలా చూద్దాం, అక్కడ ఉన్న ఉద్యోగులను ఏ రకంగా మనం ట్రీట్ చేయాలి, ఈ ఆలోచన లేకుండా తప్పుదారి పడుతుందనే ఉద్దేశంతో మేము ఈరోజు మీకు చెప్తున్నాం. అలాగే ట్రస్ట్ సభ్యులు రాజీనామా చేసిన తర్వాత వాళ్ళు వీళ్ళకి లోపల అడ్డమైపోవటం వల్ల వాళ్ళని బయటికి పంపించే విధంగా చేయటం వల్ల వాళ్ళు రాజీనామా చేసి దాంట్లో 2 లాయర్లు ఉన్నారు, 4 టీచర్లు ఉన్నారు. వీళ్ళు 6 బయటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు సభ్యులు 9 మంది లోపల ఉన్నారు. వీళ్ళు ఈ ట్రస్ట్ ని వాళ్ళ చేతుల్లో పెట్టుకొని దీన్ని ట్రస్ట్ నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ట్రస్ట్ యొక్క తప్పు దోవలను అరికట్టి మనం వీలైతే దీన్ని సిబిఐ విచారణ కూడా వేసి ట్రస్ట్ జరిగిన ఇప్పటి వరకు ఆస్తుల విషయాలు కానీ ఆయన మరణించిన తర్వాత అసలు ఈ ఆస్తులు ఆయన రాని పక్షంలో ఈ ఆస్తులు ఎవరికి చెందాలి, ఎవరికి హక్కు ఉంది అనే ఉద్దేశంతో మేము దీన్ని ఈరోజు ముందు తీసుకొస్తున్నాం. ఎందుకంటే ట్రస్ట్ లో జరిగిన విషయాలని బయటకు చెప్పకుండా వాళ్ళ లోపల ఉంచుకొని వాళ్ళకి ట్రస్ట్ లో సభ్యులకి వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి ఆ డబ్బును ఉపయోగిస్తున్నారు. కాబట్టి దీంట్లో డాక్టర్లు 4 ఉన్నారు, లాయర్లు ఉన్నారు, కాబట్టి టీచర్లు ఉన్నారు. కాబట్టి వాళ్ళు లోపల ఉన్న వాళ్ళు జి విజయ్ కుమార్ యొక్క స్నేహితులు అని చెప్పి వాళ్ళు లోపల వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు. మనం లోపల డాక్టర్స్ ఉన్నారు 4. అయ్యా, మీ హాస్పిటల్ కూడా ఇలాగే నిర్వహిస్తున్నారా? మీ హాస్పిటల్ ఎలా నిర్వహిస్తే విజయ్ కుమార్ హాస్పిటల్ మాత్రం ఎందుకు ఇలా మీరు ఈ రకంగా చేస్తున్నారు? మీకు అవసరమైతే మీ ఆస్తుల్ని మీ యొక్క వీని మీరు అక్కడ డొనేషన్ గా ఇచ్చి
మీ మొత్తాలని అప్పుడు ఖర్చు పెట్టండి. అంతేగాని విజయ్ కుమార్ యొక్క ట్రస్ట్ యొక్క మొత్తాలని డబ్బుని మీరు ఖర్చు పెట్టడం సరైన విధానం కాదని చెప్పేసి మేము ఖండిస్తున్నాం. ఈ రోజు విజయ్ కుమార్ యొక్క వారసులు ఉన్నారు. ఆ యొక్క ఆస్తిని వాళ్ళకి చెందకుండా విజయ్ కుమార్ వారసు కన్నా మేము బాగు చేస్తాం, మేము స్నేహితులమే అంటే ఈ ట్రస్ట్ లో వాళ్ళు చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యులే చనిపోయిన తర్వాత వాళ్ళకి శిక్షలు పడ్డాయి, వాళ్ళు లోపల ఉన్నారు. కానీ తర్వాత జరిగిన పరిణామాలు మనం చూస్తే ఆ రోజు విజయ్ కుమార్ యొక్క కుటుంబ సభ్యులు హత్య చేస్తే ఈ రోజు విజయ్ కుమార్ యొక్క ఆస్తుల్ని నాశనం చేయడానికి స్నేహితులనే పేరు పెట్టుకొని వీళ్ళు దాన్ని అన్ని రకాలుగా ఖర్చు పెట్టి ఆస్తుల్ని ఏ రకంగా బయటికి తీసుకుపోవాలని ఉద్దేశంతో వీళ్ళున్నారు. కాబట్టి దీని యొక్క ముఖ్య ఉద్దేశం విజయ్ కుమార్ ఆస్తులు ప్రజలకు ఉపయోగపడాలి, మీకు ట్రస్ట్ సరిగా దాన్ని సరిగా నిర్వహించే పక్షంలో వాళ్ళ కుటుంబ సభ్యులకు చేర్చాలి అనే ఉద్దేశం మనం చెప్తా ఉన్నాం. ఈ రోజు మీరు 9 సంవత్సరాలు దీన్ని వెచ్చించి ఆ 9 సంవత్సరాల లోపల ఇప్పుడు పాత కమిటీ సభ్యులు ట్రస్ట్ లో ఉన్న సభ్యుల్ని 6 బయటికి వెళ్ళిపోయిన తర్వాత మీరు నిజ స్వరూపాన్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళని అడ్డు లేకుండా మీరు చేసుకున్నారు. ఈ రోజు ట్రస్ట్ లో వాళ్ళకి ఆ 9 మంది అడ్డు చెప్పేవాళ్ళు లేరు. వాళ్ళు ఏ కార్యక్రమాలంటే ఆ కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. పోతే అంతకు ముందైతే వీళ్ళు ఈ మిగతా రాజీనామా చేసే సభ్యులు, ఈ రాజీనామా సభ్యులు కూడా నిరంతరము డాక్టర్ విజయ్ కుమార్ పక్కన ఉండి సన్నిహితంగా ఉండేవాళ్ళు. కానీ ఈ 9 మంది ఆరుగురు కానీ వీళ్ళు ఏ రోజు కూడా హాస్పిటల్కి వచ్చి ఈ పని చేసిన వాళ్ళు కాదు. ఈ 6 పని చేయటం వల్ల ఈ రోజు 6 కోట్ల రూపాయలు సేవ్ అయింది. ఇది వాళ్ళు అటువంటి వాళ్ళని పోగొట్టుకొని వాళ్ళని బయటికి పంపించి ఈ రోజు వీళ్ళు ఇష్టానుసారంగా చేయటం అనేది సరైన విధానం కాదని చెప్పి దీంట్లో విజయ్ కుమార్ యొక్క అభిమానులు, ఆయన సంబంధించిన లాయర్లు, అందరూ స్నేహితులు ఎవరైనా కానీ స్వచ్ఛంద సంస్థలు కూడా విజయ్ కుమార్ చనిపోయిన స్పందించినాయి. ఈ రోజు ఈ విషయంలో కూడా స్వచ్ఛంద సంస్థలు కానీ పార్టీలు కానీ అన్ని పార్టీలు కానీ ఈ విషయం మీద స్పందించి ఈయన ప్రజానాయకుడు, ఈ ప్రజానాయకుడి యొక్క ఆస్తులను కాపాడటం, ఆయన ఆస్తుల్ని సరైన దావులో పెట్టి ప్రజలకు ఉపయోగపడే విధంగా హాస్పిటల్ కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం చేయాలి. అంతేగాని వీళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు, వ్యక్తిగత సమస్యలు నడుపుకోవడానికి విజయ్ కుమార్ పెట్టిన ఆస్తులు కాదు ఇవి. కాబట్టి ఇది విజయ్ కుమార్ స్వచ్ఛంగా సంపాదించే ఆస్తులు. ఇకపోతే ఇంకో విషయం ఏంటంటే విజయ్ కుమార్ సొంత తమ్ముడు వేణు కుమార్ తను విజయ్ కుమార్ చనిపోయిన తర్వాత కోవిడ్ దగ్గర ఉన్న 5 ఎకరాలు నేను ఇస్తేనే నేను ఈ కేసు వైపు మీకు సపోర్ట్ చేస్తాను, లేదా చేయనంటే ఆ రోజు ఈ సభ్యులు చెప్పిందంటే ఆయన అట్లా అనటం వల్ల 5 ఎకరాలు మేము ఆయనకి రాసిచ్చాము. అంటే విజయ్ కుమార్ గారు కొన్న 5 ఎకరాల పొలము అంటే వాళ్ళ అమ్మగారి మీద పెట్టారు. వాళ్ళ అమ్మగారి మీద ఉన్న పొలాన్ని ఎమ్మట చనిపోయిన తర్వాత మన వేణుగోపాల్ రాయటం జరిగింది. మనం చాలా విషయాలు విన్నా ఉంటాం. తమ్ముడు చావు కొడతాడు, బామ్మద్ది బతక కొడతాడు. అది మనం స్వచ్ఛంగా ఇక్కడ చూస్తున్నాం ఈ యొక్క విజయ్ కుమార్ గారి యొక్క విషయంలో. అంటే మనిషి బతికున్నప్పుడు ఒకలాగా, మనిషి చనిపోయిన తర్వాత ఒకలాగా అనేది వీళ్ళ ప్రవర్తనగా ఉంది. అంటే ఈ రకంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ట్రస్ట్ లో 6 సభ్యులు అంటే 12 మంది, 3 కుటుంబ సభ్యులు వేరయ్యారు. అయ్యే 3 ఏ పక్క ఉంటే ఆ కమిటీ ఆ పక్క వాళ్ళు సపోర్ట్ చేస్తున్నట్టు. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే 5 ఎకరాలు పెట్టి వాళ్ళకి ఇచ్చి ఈ 5 ఎకరాలు మొత్తాన్ని వాళ్ళకి ఇవ్వటం వల్ల వాళ్ళు ఈ 6 సభ్యులు వారు ఇటు పక్క చెప్తే అటు పక్క సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది పూర్తిగా వాళ్ళ వైపు మొగ్గు చూపుతుంది. కాబట్టి ఇది ప్రభుత్వం వారు, సంస్థల వారు ముందు స్పందించి విజయ్ కుమార్ యొక్క హాస్పిటల్ యొక్క పరిస్థితుల సమస్యలను అర్థం చేసుకొని ఆయన ఆస్తులకు ఆయన హాస్పిటల్కి చెందేటట్టుగా ఆ అమౌంట్ ఎటు పోకుండా ట్రస్ట్ని కానీ ఎవరినైనా కానీ కస్టడీ చేసి కస్టడీ తీసుకొని సరైన పద్ధతిలో ఖర్చు పెట్టే విధంగా ముందుకు రావాలని చెప్పేసి మన ప్రభుత్వం వారిని అలాగే మన కలెక్టర్ గారిని అందరినీ మేము కోరుతూ ఉన్నాం. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా విషయాన్ని చెప్తున్నాం. ఎందుకంటే దొంగ వీరునామాలు సృష్టించే వ్యక్తులు కూడా అరెస్ట్ చేయాలా, వాళ్ళని ఇటువంటి వ్యక్తుల్ని మనం సమాజంలో పెద్ద మనుషులుగా చలామవుతున్న వీళ్ళని అరెస్ట్ చేసి విజయ్ కుమార్ ఆస్తులకి సరైన న్యాయం చేయాలని చెప్పేసి మేము మీకు ఈ పక్షంగా తెలియజేస్తున్నాం. రిజిస్టర్డ్ ఆయన ఒక డాక్టర్. మాకిద్దరికి సంబంధం ఎట్లంటే ఈ జన విజ్ఞాన వేదికలో నేను ఒక సభ్యునిగా పనిచేస్తున్నాను. జన విజ్ఞాన వేదికలో సభ్యుడిగా పనిచేస్తున్నామని అట్లా మాకు పరిచయం. తర్వాత మేము రోజు పేషెంట్ని తీసుకుపోయేవాళ్ళం. పల్లెటూరు నుంచి పేషెంట్లని డాక్టర్ దగ్గరికి తీసుకుపోయేవాళ్ళు. వాళ్ళు పేదవాళ్ళు ఉంటారు, ఉన్నోళ్ళు ఉంటారు. ఆ పేదవాళ్ళకి
ఆయన తన వంతుగా సహాయం చేసేవాడు. అది నిలబెట్టాలనే మేము ఆయన శక్తి సామర్థ్యాలు పేదవాళ్ళ కోసం ఎంత ఖర్చు పెడుతున్నాడో ఇప్పుడు కూడా అట్లే ఆయన చచ్చిపోయిన తర్వాత కూడా నిలబెట్టాలని మా యొక్క ఉద్దేశం. అది ఇంకేం లేదు. బాగుపడుతున్నాడు సార్ ఆయన పట్టించుకో